ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. మరి యేసయ్య తన శిష్య బృందానికి, క్రైస్తవ లోకానికి, ప్రపంచమంతటికి ఈ యొక్క 6వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రార్థన ఏ రీతిగా చేయాలనేటువంటిది ఆయన బోధిస్తూ వేషధారణ క్రైస్తవ జీవితాన్ని మరి ఏ రీతిగా తిరస్కరిస్తున్నాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. వేషధారణతో కూడినటువంటి భక్తి ప్రభు చెంతకు చేరదు కనుక యథార్థమైనటువంటి నిజమైన భక్తిని కలిగి ఉండాలని ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మరి ఉపవాసం ఉన్నట్టు అందరికీ తెలియబడేలా మనము ఉండకూడదు, కానీ రహస్యమందు చూచుచున్న పరలోకపు తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడనే విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. కానీ మనుషులకు కనబడేటట్లుగా మన భక్తి జీవితాన్ని కొనసాగించడానికి వీల్లేదని దేవుని వాక్యం ఖచ్చితంగా మనకు సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు రహస్యమందు మనల్ని చూచేవాడిగా ఉంటాడు. మన రహస్య జీవితంలో మనం ఏ రీతిగా ఉంటామో బహిరంగ జీవితంలో కూడా అదే రీతిగా ఉంటాం. కనుక మనము ఆ రీతిగా ప్రభువు మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడని విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కనుక మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రార్థన జీవితాన్ని మరింత మెరుగుపరుచుకొని ప్రార్థనలో మనము విశ్వాసంతో ప్రభు వైపు చూచినప్పుడు దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ పరలోకపు దీవెనలు, ఆశీర్వాదాలు మనము స్వతంత్రించుకునే వారంగా ఉంటాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనంలో తన యందు భయభక్తులు గల వారి కొరకు, నరుల ఎదుట తనను ఆశ్రయించే వారి కొరకు దేవుడు ఎన్నో మేలు సిద్ధపరిచి ఉంచినాడని కీర్తనాకారుడు దైవజనుడు చెలవిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ఎదుట మనము ఎప్పుడైతే మోకరించి ప్రార్థన జీవితంలో రహస్యమందున్న మన తండ్రికి మన విన్నపాలు తెలియజేసుకునే వారంగా ఉంటామో దేవుడు తప్పకుండా మన అక్కర్లు, అవసరతలు తీర్చేవాడుగా ఉంటాడు. ఎస్తేరు, మొర్దెకై వారి జీవితాల్లో యూదుల మీదకి శ్రమ వచ్చినప్పుడు వారు రహస్యమందు చూస్తున్న దేవునికి ఉపవాసంతో గోనెపట్టకు వేసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనను ఆలకించి యూదా జనాంగమునంతటిని కూడా కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం. ఇలాగున హన్నా తన జీవితంలో షిలోహు మందిరంలో ప్రార్థన చేసినప్పుడు సమూయేలుని ఏ రీతిగా పొందుకున్నదో చూస్తుంటాం. మనం కూడా ఆ రీతిగా చేసి దైవాశీర్వాదం పొందుదుముగాక.